పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మన దేవుడు మాత్రమే మనకి సమాధానాన్ని ఇవ్వగలడు. యేసయ్యని నమ్ముకున్న వారికి సమాధానము సమృద్ధిగా కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఎవరి మనస్సుకి వారి మనసుకే మంచి ఏదో చెడు ఏదో తెలియజెప్పి ఒకరిని నిందించబోయే ముందు మనల్ని మనం సరిచూసుకోవడం, ఒకళ్ళకి చెప్పబోయే ముందు మనల్ని మనం సరిచూసుకోవడం, ఒకళ్ళని గద్దించబోయే ముందు మన ఆత్మ మనల్ని గద్దించడం, అంతేకాకుండా ఒకరికి తీర్పు తీర్చబోయే ముందు మనకి మనమే తీర్పు తీర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎదుటివారిని మనం అనలేము. ఒకవేళ ఎదుటివారిని మనం అనగలిగే స్థితిలో ఉంటే ప్రేమించి వారి మంచి కొరకు, వారి క్షేమము కొరకు, వారికి మంచి జరుగునట్టుగానే అనగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు జరిగేటట్లుగానే మనం నోరు తెరుస్తాం తప్ప కీడు జరిగేటట్లుగా ఎవరిని గురించి కూడా మనము మాట్లాడము. అందుకనే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఇది ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఇది ఒక కృప, అంటే అర్హత లేని మనకి అనుగ్రహించబడిన దేవుని కృప, పరలోక రాజ్యము, ఈ భూమి మీద శాంతి సమాధానము. దేవుడు మిమ్మును కృపతో నింపి శాంతి సమాధానములతో నింపునుగాక. ఆమేన్.